మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, జోగినీల నృత్యాలు, పలహార బండ్ల ఊరేగింపుతో లష్కర ప్రాంతం ఎటు చూసిన భక్త సందోహంతో కిక్కిరిసిపోయింది. మహిళలు అమ్మవారికి బోనం శాఖ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలు విభాగాల అధికారులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు మంచి ఫలితాన్నిచ్చాయి. లష్కర్ బోనాల జాతర విశేషాలపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. ఆది సోమవారాలు 2 రోజుల పాటు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో ఎక్కువ సమయం క్యూలైన్లో నిలబడకుండా అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకుని మొదటి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు పొన్నం ప్రభాకర్ దంపతులకు స్వాగతం పలికారు. మొదటి పూజా కార్యక్రమాలు ప్రారంభించడంతో భక్తులు ఉజ్జయిని మాత అమ్మవారికి జై అంటూ పెద్ద ఎత్తున భక్తిభావంతో నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి కోరుకున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. సకాలంలో మంచి పరిపుష్టమైన వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఉదయం 9 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, శ్రీ గణేష్లతో పాటు పలువురు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి సీతక్క, ఎంపీలు ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్లు అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలిలు ఆలయం వద్ద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మధ్యాహ్నం తర్వాత జోగినీల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో జోగినీలు డప్పు చెప్పుల మధ్య అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. జోగినీల సందడితో మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు సరికొత్త శోభ సంతరించుకుంది. ఆలయం వద్ద డప్పు చెప్పులకు అనుగుణంగా భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ జోగినీలు భక్తి పారవస్యంతో మూలిగి తేలారు. ఒకరి తర్వాత ఒకరు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆవహించుకొని జోగినీలు బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తూ భక్తులను అలరించారు. వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకుల సందడి నెలకొంది. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ మృతి చెందడంతో బోనాల పండుగకు దూరంగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతల సందడి సైతం పూర్తిగా తగ్గిపోయింది. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీ అతిథులకు ఘన స్వాగతం పలుకుతూ సందడి చేశారు. కోట నీలిమతో పాటు పలువురు ముఖ్య నాయకులు బోనాల జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఆహ్వానం పలుకుతూ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో తన వంతు పాత్రను పూర్తి చేశారు. బీజేపీ నాయకుల సందడి సైతం గతంలో కంటే ఎక్కువగా కనిపించింది. స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తూ అతిథులుగా వచ్చిన బీజేపీ నాయకులకు ఘన స్వాగతం పలుకుతూ ఆలయంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేయించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సన్మానిస్తూ చీర సుచిత్ర శ్రీకాంత్ తమ ప్రత్యేక గుర్తింపు పొందారు. దక్కన్ సేవా సమితి సభ్యులు ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను సత్కరించారు.
డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ఆలయం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో మాదిరి కాకుండా ఆలయ ప్రధాన ఆర్చి వద్ద జనసాంద్రత నిలబడకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జాలీలను ఏర్పాటు చేయడంతో పోలీసులు నిర్దేశించిన ప్రాంతాల నుండి మాత్రమే భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు ఎటువంటి రద్దీ లేకుండా విశాలంగా కనిపించాయి. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పలు విభాగాల పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూశారు. పక్కా ప్రణాళికలతో బోనాల జాతరను విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చేసిన ఏర్పాట్లు మంచి ఫలితాన్నిచ్చాయి. వీఐపీల తాకిడి పెరిగినప్పటికీ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూశారు. మొదటి రోజు బోనాల సమర్పణ, పలహార బండ్ల ఊరేగింపు కొనసాగింది. రెండో రోజు సోమవారం రంగం కార్యక్రమం అత్యంత ప్రఖ్యాతిగాంచింది. స్వర్ణలత అమ్మవారు చెప్పే భవిష్యవాణిని తెలుసుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. లష్కర్ బోనాల జాతర సందడితో ఎటు చూసినా అమ్మవారి ఆలయాలు శోభయానమానంగా ముస్తాబై కనిపించాయి. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లష్కర్ బోనాల జాతర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మన్నెకృష్ణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. లేని లోటు నేడు జాతరలో కొట్టొచ్చినట్లు కనిపించిందా? ఆ లోటును పూరించేలా పజ్జన్న చేసిన ప్రయత్నం ఫలించిందా? గంట కోమారు ప్రకటన చేసిన ఆయన పేరును భక్తులు మర్చిపోలేకపోయారా? తలసాని ఇంట కనిపించే క్యూ మొత్తం నేడు పద్మారావు నివాసంలో సందడి చేశారా? పార్టీలకు అతీతంగా పజ్జన్న ఇచ్చిన ఆహ్వానం అందుకున్న నేతలంతా ఆతిథ్యానికి తరలి వచ్చారా? సోదరుడి జ్ఞాపకాలతో తలసానిని దూరం చేసిన జాతర పద్మారావు ఇంట పండగలా సాగి అందరికీ ఆతిథ్యాన్ని అందించిందా? అట్టహాసంగా సాగిన వేడుకల్లో లష్కర్లో పజ్జన్న తన పేరును పదిలం చేసుకున్నారా? తలసాని లేని లోటు తీర్చగలిగారా? వాచ్ ఫోకస్ తలసాని లోటు పజ్జన్న జోరు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతితో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి బోనాల జాతరకు దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా ఆలయ పరిసరాల్లో నిమిషానికి పార్టీలకు అతీతంగా వచ్చే అతిథులకు ఆహ్వానం పలికే ఆయన ఈనాడు మాత్రం మౌనం వహించారు. జాతర వైపు కన్నెత్తు కూడా చూడకపోగా ఎప్పుడూ ఆలయ పరిసరాల్లో చక్కలు కొడుతూ భక్తుల నుంచి సమాచారం సేకరించేలా ఆయన కనిపించకపోవడంతో పలువురు ఆయన ఎక్కడ అంటూ ఎదురు చూశారు. దీంతో అనౌన్స్మెంట్ సెంటర్ వద్ద తలనే విషయం ఆరా తీయగా ఇక నేరుగా తలసాని సోదరుడు భగవంతుని వద్దకు చేరడంతో ఈయన ఈసారి పండగకు దూరంగా ఉన్నారని, శంకర్ యాదవ్ లేని లోటును ఆయన మర్చిపోలేకుండా ఉన్నారని, ఆయనకు అమ్మవారు కొండంత ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు స్టేజ్ పై దక్కన్ సేవా సమితి ప్రకటించింది. తలసాని మాత్రం నేడు మహంకాళి ఆలయానికి దూరంగా సనత్ నగర్ లోని ఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 12 మంది ప్రతిభ గల విద్యార్థులకు 2.5 లక్షల సహాయం అందించడంతో పాటు స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పర్యటన కొనసాగించారు. టకారా బస్సులోని ఎమ్మెల్యే పద్మారావు నివాసంలో మాత్రం పండుగ సందడి జోరుగా సాగింది. ముత్యాలమ్మ ఆలయంలో బోనాల జాతర వేడుకలు నిర్వహించడంతో పాటు పలహార బండి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. జన ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు ఆయన ఇంట వేడుకకు తరలిరాగా అందరికీ అమ్మవారి దర్శనం అనంతరం పసందైన విందును అందించారు. రాత్రి సమయంలో పలహార బండి ఊరేగింపు వేడుకలకు గతనాటి కంటే వైభవంగా నిర్వహించడంతో పాటు మిరుమిట్లు గొలిపే లైటింగ్లు, డీజే చప్పళ్లు, కళాకారుల విన్యాసాల మధ్య అట్టహాసంగా నిర్వహించారు. పద్మారావు ఆహ్వానంతో పార్టీలకు అతీతంగా కంటోన్మెంట్ బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొనగా వారి అమ్మవారి దర్శన భాగ్యం అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మాజీ మంత్రి మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ వాణీదేవి, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, సాయన్న, సికింద్రాబాద్ కార్పొరేటర్లతో పాటు పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పజ్జన్న ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. తలసాని లేని లోటు తీర్చేలా నేడు అంతటి స్థాయిలో వేడుకలు నిర్వహించేలా పజ్జన్న సిద్ధం కాగా నాడు తలసాని నివాసానికి తరలివచ్చే నేతలంతా నేడు పజ్జన్న నివాసానికి తరలివచ్చి సందడి చేయగా పార్టీ పెద్దల నుంచి మొదలుకొని ముఖ్య నేతల వరకు, సామాన్య కార్యకర్త నుంచి మొదలుకొని ప్రజానికం వరకు అందరినీ పలకరిస్తూ ఆహ్వానం పలుకుతూ వారింటి పండుగని పజ్జన్న విజయవంతం చేశారు. మోండా డివిజన్ రెంజిమటల్ బజార్ గంటి మైసమ్మ దేవాలయ బోనాల జాతర శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మోండా డివిజన్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు నందికంటి నాగమణి రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్. ఆ బ్యానర్లో ఆ నేత దర్శనం లేదు, మరి ఈ బ్యానర్లో ఆ మహిళా నేత దర్శనం లేదు. మరి అంతర్గత యుద్ధం కాస్త ఆ ఫోటోలు మారడానికి కారణం ఏమిటి? కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆ ఇద్దరు ఉద్దండులే. కానీ మరి వారి మధ్య ఈ పోరు తెలిసి జరిగిందా, అనుకోకుండా జరిగిపోయిందా? ఆ నియోజకవర్గానికి సంబంధం లేదని వారు వదిలేశారనుకుంటే ఈ వార్డుకు మీతో పనిలేదని మీరు వదిలేశారా? కాసాయంలో అంతర్గతంగా మరి ఈ ముక్కలాట ఇప్పుడు హాట్ టాపిక్గా మారగా
పక్క డివిజన్ల నేతలంతా ఈ భారీ కటౌట్లో కనిపిస్తే వార్డుని ఆనుకుని ఉన్న ఆ డివిజన్ కార్పొరేట్ చేసిన తప్పేంటి? వాచ్ ఫోకస్, నా ఫోటో లేదు నీ ఫోటో కట్ నేటి ప్రత్యేక కథనంలో. కంటోన్మెంట్ కాషాయ రాజకీయాల్లో వారు షైనింగ్ ఉన్న నాయకులు. ఒకరు మొదటి అవకాశంలోనే గెలిచి గ్రేటర్ కాషాయ పెద్దల వద్ద పేరు సంపాదించుకుంటే మరొకరు పట్టిన పట్టు వదలకుండా ఎక్కిన కుర్చీ విడవకుండా కంటోన్మెంట్ కాషాయ రాజకీయాలను శాసిస్తున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది వారెవరనేది. వారే ఒకరు సినిమా స్టార్ లా మెరిసిపోయి కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ అయితే మరొకరు కంటోన్మెంట్ కాషాయ రాజకీయాల్లో ప్రత్యర్థి నేతలకు కొరకరాని కొయ్యగా మారి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ. అయితే ఈ మధ్య వారికి ఎక్కడ చెడిందో గానీ ఆ ఇద్దరు బ్యానర్లో కూడా నువ్వు మిస్ అన్నట్లుగా మారిపోగా లష్కర్ బోనాల సందర్భంగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ లష్కర్ ప్రాంతాన్ని భారీ బ్యానర్లతో పాటు చిన్న బ్యానర్లతో నింపేసి తన గుర్తింపు దక్కించుకున్నారు. అయితే జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి నేత ఫోటోల వరకు అందరినీ అందులో ఉంచుకునేలా దీపికా వర్గం నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఫోటోతో పాటు కంటోన్మెంట్ కాషాయ నేతల ఫోటోలు మార్చారు. మరికి వారికి లష్కర్తో సంబంధం ఏముంది అని పక్కకు పెట్టారా లేక మరేదేమైనా కారణమో తెలియదు కానీ వారి ఫోటోలు మాత్రం కనిపించకుండా పార్టీ అధినాయకత్వాల ఫోటోలతో నింపేశారు. ఇక మరి ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటే 5వ వార్డులో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఏర్పాటు చేసిన కటౌట్లకు కూడా అదే పరిస్థితి కనిపించింది. మౌనా డివిజన్ దాటి వెళ్లి మరి రామ్ గోపాల్పేట కార్పొరేట్లో సుచిత్ర శ్రీకాంత్ మరో కార్పొరేటర్ సరళ ఫోటోలు కూడా వేశారు. కానీ వార్డుని అంటి పెట్టుకుని ఉన్న మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఫోటోను మాత్రం పక్కకు పెట్టేశారు. దూరంగా ఉన్న కార్పొరేటర్లు ఫ్లెక్స్ల మీద కనిపిస్తే దగ్గరున్న కార్పొరేటర్లు మాత్రం కనిపించకపోవడంతో వారి మధ్య ఎక్కడ చెడింది అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ మంచి మాటకారి. దానికి తోడు తన మాటలతో అందరినీ కూల్చేసి తన వైపు అట్రాక్ట్ చేసేలా చేయించుకోగల నేర్పరి. నాడు ఆమె విజయంలోనూ రామకృష్ణ పాత్ర ఉండగా ఇక నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాటల మాంత్రికుడుగా ఉండడంతో పాటు ఎవరినైనా తను చెప్పిందే సత్యం అని అంగీకరించేలా చేసేలా మాటకారి. ఇద్దరు సమానంగా ఇప్పుడు రాజకీయాల్లో ఉండగా మరి తెలిసి జరిగిన పొరపాటో కావాలని చేసిన గ్రహపాటో అన్నది వారికే తెలియాలి. కంటోన్మెంట్ 5వ వార్డ్ న్యూ వాసవనగర్ శాంతిదీప్ కాలనీ కాకాగూడ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో భజనలు కీర్తనలతో ఆ ప్రాంతాన్ని భక్తిమయంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో భక్తులు సాయిబాబాను దర్శించుకుని అభిషేక పూజలు హోమ పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ ఫౌండర్ సురేష్ లలిత మేనేజర్ సురేష్ లావణ్యలో నిర్వహించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అభిషేక పూజలు కొనసాగించారు. హోమ పూజ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం పల్లకి సేవ పూజా కార్యక్రమాలు కొనసాగే. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందని ఫౌండర్ చైర్మన్ సురేష్ లలిత తెలిపారు. పూజా కార్యక్రమంలో గణేష్, మైథిలి, సతీష్, దేవేందర్, లావణ్య, త్రివేణి, నగేష్, నరసింహారావు, అర్చకులు ప్రదీప్ చతుర్వేది పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ భక్తి భారవస్థతో మునిగి తేలారు. కంటోన్మెంట్లోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన గురు పౌర్ణమి పూజా కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో సాయిబాబాకు అభిషేక పూజలు నిర్వహించారు. సాయిబాబా అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకోవడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్ భక్తిమయంగా మారింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని వాల్మీకి ప్రత్యేక పూజలు వాల్మీకి సమాజ్ వాసులు నిర్వహించారు. రామాయణం రచించిన వాల్మీకి ఎంతో మందికి గురువుగా నిలిచారని వాల్మీకి సమాజ్ వాసులు గుర్తు చేసుకున్నారు. ఆరాధ్య దైవం వాల్మీకి గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని విశాల్ లాట్ తెలిపారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలను వాల్మీకి సమాజ్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాజు, బిదిలం, భరత్, అర్జున్, సూరజ్, ప్రకాష్, ప్రదీప్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సాయిబాబా మందిరం భక్తులతో కిక్కిరిసిపోయింది. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యుగేంద్ర సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సాయిబాబాకు నిర్వహించిన హారతి పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయిబాబా ప్రవచనాలను అర్చకులు యుగేందర్ భక్తులకు బోధించారు.
కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయాన్ని పలు రకాల పూలతో అలంకరించారు. సాయిబాబాకు చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బాబాకు సేవ చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకురాలు సరళ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. సురేష్ అరణాల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగ్రసేన రుగ్మాంగారెడ్డి నగేశ్వర్ ఇతరులు పాల్గొన్నారు. రెండు పండుగలు ఒకే రోజు రావడంతో బీజేపీ నాయకులు భక్తి పార్వస్యంతో మునిగి తేలారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. లష్కర్ ఉజ్జయిని మాత అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జయనగర్ కాలనీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా నర్మదా మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాసులు ఈటెల రాజేందర్ వెంట పలు దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ను వారు ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానకా నర్మదా మల్లికార్జునులు భక్తి పార్వస్యంతో మునిగి తేలారు. సాంప్రదాయ దుస్తుల్లో సాయిబాబా దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా లక్ష పుష్పార్చన పూజా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. పలు చోట్ల జరిగిన పాలాభిషేక కార్యక్రమంలో బానకా నర్మదా మల్లికార్జున్ పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించారు. సాయిబాబా అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు సదాకేశ్వర రెడ్డి తెలిపారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో మహబూబ్ కాలేజీలో నిర్వహించిన బోనాల వేడుకల్లో సదాకేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు. మహబూబ్ కాలేజీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. పార్టీ అగ్రనాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఇచ్చిన విధులు స్వీకరించారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళి అమ్మవారి ఆలయానికి వచ్చిన బీజేపీ నాయకులకు స్వాగతం పలుకుతూ వారితో కలిసి పూజా కార్యక్రమంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల విందు కార్యక్రమంలో కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని మోండా డివిజన్లోని పలు దేవాలయాల్లో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా నిర్వహించారు. సాయిబాబా అనుగ్రహం అందరిపై ఉండాలని వేడుకున్నట్లు సదాకేశ్వర రెడ్డి తెలిపారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆధ్వర్యంలో మహబూబ్ కాలేజీలో నిర్వహించిన బోనాల వేడుకల్లో సదాకేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఘనంగా సన్మానించారు. మహబూబ్ కాలేజీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ పాల్గొన్నారు. పార్టీ అగ్రనాయకులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఇచ్చిన విధులు స్వీకరించారు. మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకొని మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లోని గండి మైసమ్మ దేవాలయ భక్తులు రద్దీతో కిక్కిరిసిపోయింది. అమ్మవారి బోనాలను సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. మోండా డివిజన్లోని పలు అమ్మవారి దేవాలయాల్లో బోనాల పండుగ వేడుకలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని అమ్మవారి ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గండి మైసమ్మ ఆలయాన్ని పలు రకాల ఫ్రూట్స్తో అలరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. బోనం ఎత్తుకుని వచ్చే భక్తులకు స్వాగతం పలికేలా ఆలయ కమిటీ సభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో కళాకారుల ఆటపాటలతో గండి మైసమ్మ దేవాలయ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదటి రోజు పూర్తయ్యాయి. పలహార బండ్లు, తొట్టెల ఊరేగింపు కొనసాగింది. పలహారం బండ్లకు స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ప్రజాప్రతినిధులను నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తారు. గండి మైసమ్మ దేవాలయం బోనాల జాతరలో ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు అల్లాడి గౌరీశంకర్, బాబురావు, ముద్రాజ్, నందికంటి రవితో పాటు పలువురిని వారు ఘనంగా సన్మానించారు.
జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్ నివాసంలో గండి మైసమ్మ ఆలయ ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల జాతరలో భాగంగా శనివారం రాత్రి నరసింహముద్రాస్ నివాసానికి ఘటం చేరుకుంది. ఘటానికి ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం బోనాలను పురస్కరించుకుని ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని నరసింహముద్రాస్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మొదటిసారి బోనాల జాతర రావడంతో ఎక్కువ సమయాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో గడిపారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ గణేష్ వెంట ఎస్డీఎఫ్ టీం సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్, చీరబెండ సంతోష్ యాదవ్, నరేష్, నాగినేని సరిత, సదానంద్ గౌడ్, తేజ్పాల్, జోగుల భాస్కర్, శేఖర్ ముద్రాజ్, వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా ముప్పిడి మధుకర్ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆహ్వానం అందిన ప్రతి ఒక్క చోటుకు వెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. గురు పౌర్ణమి వేడుకలు సైతం ఒకే రోజు రావడంతో సాయిబాబా మందిరాల్లో సైతం పూజలను ముప్పిడి మధుకర్ నిర్వహించారు. సీనియర్ నాయకుడు చిరబెండ బద్రీనాథ్ యాదవ్ కంటోన్మెంట్లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు దేవాలయాల్లో జరిగిన బోనాల ఉత్సవాలతో పాటు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమి రోజు ఆలయం వద్ద డివోటీల ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం జరిగిన అన్నప్రసాద కార్యక్రమంలో హడక్ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాస్ పాల్గొన్నారు. ఆలయ స్థలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఉద్యమానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి మురళీ ముద్రాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యువ సత్యచంద్రారెడ్డితో పాటు భక్తుల మధు, రాజేందర్ సింగ్, అశోక్, సుధాకర్, నగేష్ గౌడ్, సురేష్, శివ, శ్రీకాంత్, ఉత్తమాన్, వెంకట్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 8వ వార్డు కృష్ణ మందిరంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి గురు పౌర్ణమి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మహేంద్ర యాదవ్, శ్రీశైలం యాదవ్, కదిరవన్, చంద్రిక, సోమనాథం, శారద, పురుషోత్తం, అశోక్ యాదవ్, లడ్డు, అనిల్ యాదవ్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహాత్మా గాంధీనగర్లో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మహాత్మా గాంధీనగర్ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తమ నివాసాల వద్ద నుంచి బోనం ఎత్తుకుని ఆలయానికి చేరుకున్న బోనం శాఖను అమ్మవారికి సమర్పించారు. ఇంటింటి నుంచి బోనంతో మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. డప్పు చప్పుల మధ్య బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. పార్టీలకు అతీతంగా నాయకులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తి పారవస్యంతో పలువురు మహిళలు అమ్మవారిని ఆవహించుకుని పూనకాలతో ఊగిపోయారు. బోనాల పండుగను పురస్కరించుకొని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు చోట్ల అమ్మవారి దేవాలయాల్లో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని భక్తి పారవస్యంతో మునిగి తేలారు. 5వ వార్డు మహాత్మా గాంధీనగర్ మోండా డివిజన్ 8వ వార్డు తదితర ప్రాంతాల్లో పూజా కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు. పలహార బండ్ల ఊరేగింపుతో మహాత్మా గాంధీనగర్ సందడిగా మారింది. 5వ వార్డు నల్లపోచమ్మ దేవాలయ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. బోనాల జాతరను పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలను సమర్పించారు. సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు పెద్దల నరసింహ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దల కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. పలహార బండ్ల ఊరేగింపులో ఆటపాటలతో పెద్దల నరసింహ సందడి చేశారు. పోతరాజులతో కలిసి స్టెప్పులు వేస్తూ భక్తి పారవస్యంతో మునిగి తేలారు. కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా పార్టీలకు అతీతంగా కొనసాగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ పలు చోట్ల జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ భరత్ ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మల్లప్ప, గంటరాజు, భీమప్ప, నాగరాజు, వెంకటప్ప, రాజేష్, పూర్ణచందర్ జాజ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లో విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో పలహార బండి ఊరేగింపు కొనసాగింది. ఈ సందర్భంగా పలహార బండి ఊరేగింపులో గజ్వేల్ భరత్ పాల్గొన్నారు.
సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా, అరుణ్ జ్యోతి దంపతులు గాంధీనగర్ నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీష్ కుమార్ గుప్తా తిరుమలేశ్వరి దర్శనంలో ఉండగా ఆయన సతీమణి భర్తకు వచ్చిన ఆహ్వానాలు అందుకుంటూ 5వ వార్డులో పలు దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించారు. గుంతల రోడ్లతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను చూసిన ట్రాఫిక్ పోలీస్ అధికారులు స్వయంగా గుంతలను పూడ్చి తాము ట్రాఫిక్ చలనాలు వేయడమే కాదు వాహనదారుల కష్టాలు సైతం తీరుస్తామని నేర్పించారు. తిరుమలగిరి పరిధిలో ఆర్పీ పాయింట్ వద్ద ఇటీవల కురుస్తున్న వర్షానికి భారీగా గుంతలు ఏర్పడ్డాయి. గుంతల ప్రభావంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ సైతం అంతరాయం ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని గుంతల రోడ్లను పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. పలుచోట్ల గుంతల రోడ్లను పూర్తి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చూడడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అనుమానం పెనుభూతమైంది. అతనిని నమ్మి అతనితో 7 అడుగులు వేసిన ఇల్లాలి జీవితం అతని చేతిలోనే అంతమొందింది. 11 నెలల చిన్నారిని కర్కశంగా చంపేసిన అతన్ని తాను కూడా చాలించేగా ఇక ఆత్మహత్యకు ముందు 100కు డయల్ చేసి పోలీసులకు తాను చేసిన నేరాన్ని చెప్పి రైలు పట్టాలపై బలవన మరణానికి పాల్పడ్డారు. నిద్రలో ఉన్న మరో 2 చిన్నారులు లేచి చూసేసరికి ప్రాణాల్లో దిన తల్లి చెల్లి కండ్ల ముందు కనిపించగా అంతా నిద్రలోనే ఉండగా పోలీసుల రాకతో అసలు విషయం బయటపడింది. మరెందుకు ఆ భర్త అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇద్దరిని చంపి తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి? వాచ్ ఫోకస్. బోయినపల్లిలో కసాయి తండ్రి నేటి ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతంలోని ఆర్య సమాజ్ వద్ద ఓ ఇంటికి కిరాయి తీసుకుని గత 2 ఏళ్లుగా స్వప్న గణేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 3 సంతానం కాగా 2 చిన్నాలతో పాటు 11 నెలల పాప నక్షత్రం ఉంది. అయితే ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న గణేష్ జీవనం సాగిస్తుండగా వారి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి యజమాని కూడా ఇల్లు ఖాళీ చేయాలంటూ సూచించగా త్వరలో ఖాళీ చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే గణేష్కు భార్యపై అనుమానం పెరగడంతో 11 నెలల కూతురు తన కూతురు కాదంటూ అనుమానం పెంచుకుంటున్నట్లు సమాచారం. దీంతో భార్యతో పాటు పాపపై కొంపం పెంచుకున్న గణేష్ సమయం కోసం ఎదురు చూశారు. నిన్న రాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న తర్వాత పిల్లలతో కాసేపు ముచ్చటించడంతో పాటు వారి కోసం తీసుకొచ్చిన బాక్సింగ్ కిట్ చూపించి బెడ్రూమ్లో ఆడుకోవాలని ఏర్పాటు చేశారు. మరి రాత్రి సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ ఉదయం 4 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వస్తూ ఇంటి ముందుండే మహిళలకు తన అత్తగారికి ఫోన్ చేసి స్వప్న ఆరోగ్యం బాగలేదని చెప్పమని కోరడంతో పాటు నెంబర్ లేదని వారు చెప్పడంతో వారి దగ్గర తీసుకోమంటూ వెళ్ళిపోయాడు. అటునుంచి అలవాల్ సుచిత్ర మార్గంలో రైల్వే ట్రాక్ పై వెళ్తూ 100కి ఫోన్ చేసి తన భార్యతో పాటుకు 11 నెలల చిన్నాడిని చంపేశాని తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తన ఇంటి అడ్రస్ తెలపడంతో పోలీసులు వెంటనే అతను చెప్పిన అడ్రస్ కు చేరుకున్నారు. ఇంటి ముందున్న వారికి ఏమీ అర్థం కాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ చిన్నారి లేచి చూస్తూ కనిపించింది. అతను చెప్పింది అబద్ధమని భావించి వారిని ఒకరి తర్వాత ఒకరిని లేపి చూస్తుండగా స్వప్నతో పాటు 11 నెలల చిన్నారిలో మాత్రం చలనం లేకపోవడంతో వెంటనే వారిని పరిశీలించగా అప్పటికే చనిపోయి చాలాసేపు అయినట్లు గ్రహించారు. అల్వాల్ మార్గంలో రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి గణేష్ కూడా ఆత్మహత్య చేసుకోగా ఇక 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించడంతో పాటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు స్వీకరించి హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మార్కెట్కి పోతున్నాను. పోయిన 15 నిమిషాలకు మా అమ్మకు మా అన్నకు ఫోన్ చేయవా అన్నారు. నా దగ్గర నెంబర్లు లేవు, నాతో నెంబర్ లేవు అంటే అది ఉంటాయి బుక్లో ఉంటాయంటే మీ స్వప్న చెప్పరాదంటే స్వప్న నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది ఏడుస్తుంది స్వప్న చెప్పకు ఆడ ఫోన్ నెంబర్ ఉంది తీసుకొని అమ్మకు చేయమని చెప్పింది. గత కొద్ది రోజులుగా ఎవరో వచ్చిపోతున్నారన్న అనుమానం, దానికి తోడు పుట్టిన పాప తన పోలికలతో లేదన్న వాదన కాస్త అతనిలో మరింత అనుమానాలను కలిగించగా తన 2 కూతుళ్లు క్షేమంగా ఉండాలని భార్యతో పాటు 11 నెలల పాపను చంపి కసాయి తండ్రిగా మారిన గణేష్ కాస్త వారి చంపిన పాపానికి తాను ఆత్మహత్య చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నమ్మినందుకు నట్టేంట ముంచేద్దాం అనుకున్నాడు. తలతలలాడే బంగారు ఆభరణాలను నగరం దాటించేయాలని అనుకున్నాడు. గ్యాంగ్ను రూపొందించి వారికి మాస్టర్ ప్లాన్ అందించి తనకి ఏం తెలియదు తనను కొట్టి లాక్కెళ్లారంటూ పోలీసుల ముందు డ్రామాలాడాడు. పోలీసుల అనుమానమే నిజం కాగా అతను మాస్టర్ మైండ్ ఆలోచనకు చెక్ పెట్టి 24 గంటల్లో దారిదోపిడీ కేసును మార్కెట్ పోలీసులు ఛేదించారు. కంటోన్మెంట్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్లాక్ టవర్ వద్ద తనను అడ్డగించి 800 గ్రాములకు పైగా 26 రకాల బంగారు ఆభరణాలున్న బ్యాగుతో 2 యువకులు పరారయ్యారంటూ శుక్రవారం రోజున పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా 24 గంటల్లో కేసును ఛేదించి ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే అసలు సూత్రధారి అంటూ దొంగతనం కేసులో చిక్కుముడిని విప్పారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రఫుల్ జైన్ అనే బంగారు వ్యాపారి పాట్ మార్కెట్లో శాంతినాథ్ గోల్డ్ షాప్ను గత సంవత్సర కాలంగా నడుపుతున్నాడు. బంగారు ఆభరణాలు తయారు చేయించి వాటిని పెద్ద పెద్ద షాపుల్లో అమ్మకాలకు పంపించడం అతని వృత్తి కాగా క్లాక్ టవర్ వద్ద గల సాయి శ్రీని జ్యువెలర్స్ కు ఆర్డర్పై కస్టమర్లకు చూపించేందుకు బంగారు ఆభరణాలను పంపించాడు.
అయితే సాయంత్రం సమయంలో అక్కడ అందించిన బంగారాన్ని తిరిగి షాపుకు తీసుకురమ్మంటూ తన దగ్గర పనిచేసే దినేష్ వ్యక్తిని పంపించాడు. అయితే అతను వెళ్లి కొద్ది సమయంలో బంగారు ఆభరణాల బ్యాగును అక్కడి నుంచి తీసుకుని వస్తుండగా ఇద్దరు బైక్ పై వచ్చిన వ్యక్తులు తన వద్ద ఉన్న బ్యాగుతో పరారయ్యారంటూ యజమానికి తెలియజేయడంతో వెంటనే మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దినేష్ వ్యవహారం కాస్త అనుమానంగా కనిపించడం, దానికి తోడు సీసీ కెమెరాలో వీడియోలో దొంగతనం చేసినప్పుడు కనీసం ప్రతిఘటించకపోవడం అనుమానం కలిగింది. దీంతో దినేష్ ను అదుపులో తీసుకుని తర్వాతైన స్టైల్లో విచారించగా ఇక అసలు విషయం ఒప్పుకున్నాడు. అల్వాల ప్రాంతంలో తన టీంను ఏర్పాటు చేసుకుని ఈజీ మనీ కోసం ఇన్నాళ్ళుగా యజమాని వద్ద అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురుచూసి శుక్రవారం రోజున అవకాశం రావడంతో తన గ్యాంగుతో ఈ పని చేసినట్లుగా అంగీకరించారు. ఇక వారందరినీ అరెస్ట్ చేసిన మోండా మార్కెట్ పోలీసులు 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 5 నిందితుల్ని రిమాండ్కు పంపించారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు. కానీ మన పోలీసులు మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీతో ఏదైనా సాధ్యమని నిరూపిస్తూ తిన్నింటి మాసాలు లెక్కపెట్టిన దొంగను అతని టీంను అరెస్ట్ చేయగా ఎవరిని పనిలో పెట్టుకున్నా వారి పూర్తి వివరాలు యజమానులు మొదట సేకరించాలని, వారి అడ్రస్ ప్రూఫ్తో పాటు వారి కదలికలను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.